అంగన్వాడీలకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని, వేతనాలు పెంచాలని ఆ యూనియన్ అధ్యక్షురాలు పి నిర్మల, సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్లకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని, ఎఫ్ఆర్ఎస్ యాప్ ను రద్దు చేయాలని, వేతనాలు పెంచాలని కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షురాలు రేణుక అధ్యక్షతన జరిగిన సభలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పి నిర్మల, సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, యూనియన్ జిల్లా కార్యదర్శి వెంకటమ్మ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో 42 రోజుల సమ్మె చేసి సాధించుకున్న వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అంగన్వాడీలు చేస్తున్న పోరాటాలకు మద్దతుగా వచ్చి అనేక రకాల వాగ్దానాలు చేసిన నేటి ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లను నెట్టింట ముంచుతుందన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే అదే పోరాటాన్ని తిరిగి కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో సిఐటియు న్యూ సిటీ కార్యదర్శి సిహెచ్ సాయిబాబా, ఓల్డ్ సిటీ కార్యదర్శి విజయ్, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి గురుశేఖర్, అంగన్వాడీ యూనియన్ నాయకులు గోవర్ధనమ్మ, వరలక్ష్మి, బాల దర్గమ్మ, పద్మ, వరలక్ష్మి, ప్రభావతితో పాటు వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే ప్రభుత్వం గత 42 రోజులు మేము 23 డిసెంబర్ 12 నుండి తర్వాత మేము జనవరి 22 వరకు మేము సమ్మె చేసాం. సమ్మె చేసిన సందర్భంలో కొన్ని జీవాలు మాకు ఇస్తామని చెప్పారు. అయితే రిటైర్మెంట్ 26 రిటైర్మెంట్ మాత్రమే ₹1,00,000 ఇస్తామని చెప్పారు. అలాగే అప్పట్లోన చనిపోయిన వారికి 20,000 ఇస్తామని చెప్తే ఈ ప్రభుత్వం ₹15,000 కుదించి ఇవ్వడం జరిగింది. అయితే మరి అంతకుముందు చెప్పినటువంటిది ఏమంటే దాదాపు మనమే 1,00,000 కుటుంబాలు ఉంటాయి. రాష్ట్రంలో 1,00,000 కుటుంబాలు ఉంటాయి. ఆ 1,00,000 కుటుంబాల్లో ఆర్థిక బాగున్న 10-15% ఉండొచ్చు, మరో కాలాలు ఉన్నాయి. కానీ మిగతా దాదాపు 80% ప్రజానికము ఈరోజు పేదరికంలో ఉంటున్నారు. కూడా దళితులు, బీసీలు, మైనార్టీలు ఎక్కువ ఈ అంగన్వాడీ వర్కర్స్ ఉంటున్నాం. మరి అటువంటి వాళ్ళకి ఈ సంక్షేమ పథకాలు అమలు కాకపోతే ఎంత ఘోరంగా ఉంటుందో, ఎంత దుర్మార్గమైన చర్యలు ఒక్కసారి ఆలోచన చేయాల. మరొకటి కూడా గత ప్రభుత్వము అంగన్వాడీ వర్కర్స్ యొక్క సమస్యలు పట్టించుకోలేదని చెప్పి కసితో ఆ ప్రభుత్వాన్ని ఓడించేటట్టున మనము భాగస్వామ్యం. మరి కొత్త ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు ఏమైనా చేస్తారంటే వీళ్ళు ఏం చేస్తారో తెలియదు కానీ సంవత్సరం పూర్తయిందని చెప్పి పండుగ చేసుకుంటున్నారు. మరి ఆ పండుగ ఎందుకోసమో ఎవరికి అర్థం కావడంలే. మనకి అంగన్వాడీ వాళ్ళకి అనేక హామీలు ఇచ్చారు. మేము దీక్ష శిబిరాల దగ్గర వచ్చి మీరే ఉపన్యాసాలు చెప్పారు. మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఇప్పుడే ప్రభుత్వం ఏం చేయడం లేదు, మీరు పట్టించుకోవడం అని చెప్పి ప్రగాఢ పలికారు. మరి ప్రగాఢ పలికిన తర్వాత ఇప్పుడు చేసేది ఏమి? సంవత్సరం కాలంలో ఇంకా అధికారంకి ఎన్ని సంవత్సరాలు ఉంటావు? ఇంకా 4 సంవత్సరాలు ఉంటావు. 4 సంవత్సరాలైనా కూడా 4 రోజుల మాదిరిగా 4 రోజుల మాదిరిగా గడిచిపోతుందని చెప్పి కూడా పాలకులు గుర్తించాలా. కాబట్టి ఖచ్చితంగా సంక్షేమ పథకాలని అమలు చేసిన ప్రభుత్వ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణంగా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సాధికారిక సభ్యులుగా మనల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా అనే పదవి తీసేయాలని చెప్పి కూడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు ఎఫ్ఆర్ఎస్ యాప్ వచ్చింది. అది చాలా భారంగా ఉంది, దాన్ని మార్చమని చెప్పి కూడా గత ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ చేస్తుంటే ఎఫ్ఆర్సి